హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలర్. ఈరోజు మంచి డిజైన్ చేయడంతో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి ఒక చీర అనమాట. ఇవి మొత్తం ఫ్యాన్సీ చీరలు అండి. ఇవి పెళ్ళికి అనమాట. అబ్బాయి వాళ్ళు పొద్దునిచ్చి సాయంత్రానికి కావాలన్నారు. అది మోడల్ చెప్పారనమాట. అబ్బా, ఈ మోడల్ పొద్దున్నిచ్చి సాయంత్రానికి జాకెట్లు కావాలంటే ఇంకా టైలర్కి ఎంత టెన్షన్గా ఉంటుందో మీరే చెప్పండి. చూడండి, మోడల్ బాగుంది కదా. వాళ్ళు ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నారనమాట. నీట్గా ఉంది కదా, మోడల్ అందంగా ఉంది. నాకైతే బాగా నచ్చిందండి. ఇక్కడ చూడండి, ఇట్లా ఇక్కడ స్టోన్ పెట్టమంటారా ఇలాగా వదిలేసేయమంటారా నాకు చెప్పండి. కొంచెం డోరీలకు వచ్చేసి కొత్తగా ఉంటుందని చెప్పేసి చీరది ఈ పైన జాకెట్ది చిన్న పూలాగా ఇచ్చాను అనమాట. బాగుంది కదా మోడలు. చేతులు వచ్చేసి ఫుల్ హ్యాండ్స్కి చిన్న బుట్ట అనమాట. ఇది ఒక జాకెట్టు. ఇప్పుడు ఈ చీరను చూపిస్తాను, మీకు ఖచ్చితంగా అర్థమైపోద్ది ఈ పెళ్ళోళ్ళవేనని. తెల్ల చీర చూడండి ఎంత బాగుందో. చీర కూడా చాలా రెండు సేమ్ మోడల్ అండి. పాపం వాళ్ళు ఎవరో తీసుకునే వాళ్ళు ఇద్దరు రెండు చీరలు ఒకేలాగా తీసుకున్నారనమాట. డిజైన్ మొత్తం సేమ్ ఒకటేనమాట. చీరలు చాలా బాగున్నాయి, అయితే స్మూత్గా ఉన్నాయి. ఇది వచ్చేసి తరంబరాల చీర. దీనికి ఏం మోడల్ వద్దని చెప్పారు, సింపుల్గా కుండనెక్క పెట్టమని చెప్పారనమాట. అందుకని చెప్పేసి దీనికి సింపుల్గా కుండనెక్క పెట్టేశాను. బాగుంది కదా కలర్ కాంబినేషను. తెలుపు అంటే అద్దరిపోద్ది కడితే. దీనికి వచ్చేసి డోరీలకి చిన్న చిన్న హ్యాంగింగ్స్ పెట్టాను అనమాట మోడల్గా సింపుల్గా. ఇది ఒకటి. దీనికి కూడా సేమ్ అండి, బుట్ట చేతులు చిన్న బుట్టి పైన పెట్టాను అనమాట. పొడి హ్యాండ్సేను. ఇవి రెండు ఒకరివేనమాట. ఈరోజు సాయంత్రానికల్లా ఇచ్చేసేయాలి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.